అఘాయిత్యాలు అటాక్స్ వీటి మీద మీరు ఏదైతే ప్రశాంత్ రెడ్డి గారి దగ్గరకు పోయినరో ప్రశాంత్ రెడ్డి గారు దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. మీ మిత్రులు మీడియా మిత్రులు అందరూ మీకోసం మేము కూడా పోరాటం చేస్తున్నాం. సో స్టేట్ అడ్మినిస్ట్రేషన్ దాని మీద తొందరగా యాక్షన్ తీసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంటు ఏదైతే ఉత్సాహం భారతీయ జనతా పార్టీ నాయకుల మీద ఎంపీల మీద కేసులు పెట్టే ఉత్సాహం చూపిస్తుందో అది క్రిమినల్స్ మీద కూడా చూపెట్టాలి. ఇగో ఈయన పేరేంది సత్యనారాయణ, కరీంనగర్ కమిషనర్. ఎవరైతే కింగ్ పిన్స్ ఉన్నారో ముఖ్యంగా భువనగిరి వేణుగోపాల్, వాళ్ళ బ్రదర్ రామకృష్ణ, ఇంకా కొంతమంది గంగిరెడ్డి గారు, లేకపోతే ఇంకొక రవి, శ్రీనివాస్, ఇంకొక సురేష్ అనే ఒక ముగ్గురు, వీళ్ళందరూ కూడా ఎక్కువ కాలంలో చాలా ఈ యొక్క కింద నుంచి చిన్న చిన్న కాలనీలు రేకుర్తి, కోతిరాంపూర్, వేణవంక, హుజురాబాద్, అట్లాగే మానకొండ ఈ ఏరియాలో ఉండి ఈ యొక్క మిల్లులు సప్లై చేసి దాంట్లో కొంత రీసైక్లింగ్ చేస్తున్నారు. అదే బియ్యాన్ని తీసుకొచ్చి మళ్ళీ గవర్నమెంట్కి లెవీ రూపంలో ఇచ్చేయడానికి ఒక ప్రణాళిక చేస్తున్నారు. అట్లాగే పేట్ బేస్ షాప్ నుంచి కూడా కొంత డైవర్ట్ అవుతుంది. ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే ఈ యొక్క దందాలో ఈ రోజు నుంచి ఎవరైనా పార్టిసిపేట్ చేస్తే ప్రత్యక్షం పరోక్షంగా ఉన్న వాళ్ళపై చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే 5గురిని ఐడెంటిఫై చేసాం. వాళ్ళ మీద అతి త్వరలో పీడీ యాక్ట్ నమోదు చేసి వాళ్ళని జైలు పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో ఆయన కమిషనర్ మాట్లాడింది విన్నారు. రీసైకిల్ దందా వేణుగోపాలు, రవి, శ్రీనివాసు అన్నాడు, మధ్యలో గంగిరెడ్డి గారు అన్నాడు. బీజేపీ నాయకులనేమో పార్టీ ప్రెసిడెంట్లనేమో ఈడ్చుకపోయి జైలు వేస్తున్నారు, క్రిమినల్స్నేమో గారు అని సంబోధిస్తున్నారు. సత్యనారాయణ గారు ఎందుకు? ఆయన గంగుల కమలాకర్ బాగా దగ్గరనే, లేదా గంగుల కమలాకర్ కూడా ఆయన ప్రెషర్ బాగుందా మీ మీద కాపాడమని? పోలీసుల ధైర్యం మీద ఉన్నది చూసిర్రా, బుయ్య కోల మీద అది దెబ్బతినాలనే ఉంటుంది మా పని. మా మీద దొంగ కేసులు పెడితే ఇప్పుడు మనోధైర్యాలు పక్కకు పెట్టండి. నా మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టిండ్రు, దానికి రుజువేది, దానికి ప్రైమఫసి ఏది మహేందర్ రెడ్డి గారు చెప్పాలా? మేము ఊరుకుంటామా? ఎట్లా పెడతావు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎంపీ మీద? కేసీఆర్ మందు కొట్టి ఫోన్ చేసి చెప్తే పెడతావా? నువ్వు ఏం ఐపీఎస్ ఆఫీసర్వి? ప్రూవ్ ఇట్ దట్ ఐ హ్యావ్ మేడ్ అ కమెంట్ అగేన్స్ట్ సమ్ ఎస్సీ ఆర్ ఎస్టీ. నడుస్తుంది కదా ఇప్పుడు ప్రివిలేజ్ కమిటీ దగ్గర కదా పోని, బండి సంజయ్ గారి నడవని. ఇంకా నేనేం పట్టించుకుంటలేను మనోధైర్యము. ఇంకా నేను ఎవరు కంప్లైంట్ చేయలేదు, నేనేం చేయలేదు. కోర్టులో పడతాయి వాతలీలకు. ఏం చూపిస్తాడు నా మీద? ఎస్సీ ఎస్టీ ఏ ఎస్సీని తిట్టినా ఏ ఎస్టీని తిట్టినా? ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మీద కేసు పెట్టేటప్పుడు కనీస బుద్ధి జ్ఞానం ఉండాలి కదా, బేసిక్. మళ్ళా ఏ మనోధైర్యం గురించి మాట్లాడుతున్నారు బుద్ధి లేకుండా? 2-3 ఆఫీసర్లు దొంగ వ్యవహారాల్ని బయట పెడితే పోలీసుల మనోధైర్యం చెప్పలేదు. ఇక మీ మనోధైర్యం అంతా మా మీదనేనా? ఇప్పుడు ఏమైంది? 10 రోజుల కింద ఆయన సత్యనారాయణ మాట్లాడాడు, 5గురిని ఐడెంటిఫై చేసిన అన్నాడు, పీడీ యాక్ట్ పెడతా అన్నాడు. మరి ఎవరి మీద ఏమైనా కేసు బుక్ చేసిర్రా? ఎవరైనా అరెస్ట్ చేసిర్రా? 200 కోట్ల స్కామ్ ఇది. అదొకటి ఆ విషయమే ఇప్పుడు ఆయన సత్యనారాయణ మాట్లాడింది. 50% రీసైక్లింగ్ దందా కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నడుస్తుంది. 1000 కోట్ల స్కామ్లల్లో 50% నడిచేది కరీంనగర్ జిల్లానే. నన్ను అరెస్ట్ చేసిర్రా? ఇవన్నీ ఫాస్ట్గా చేయండి, మీ మనోధైర్యం పెరుగుతుంది. క్రిమినల్స్ని లోపల వేస్తే ఎవరన్నారా మనోధైర్యం దెబ్బతీస్తుంది? ఏ ఆఫీసర్? సరే, అది ఎవరైతే అనుకుంటున్నారో మీ మనోధైర్యం పెరగాలంటే ఇటువంటి క్రిమినల్ని లోపలేయండి. మరి మీ మనోధైర్యం పెరుగుతుంది, ప్రజల మనోధైర్యం పెరుగుతుంది, మా మనోధైర్యం పెరుగుతుంది, అందరి మనోధైర్యం పెరుగుతుంది.
పీడీ యాక్ట్లు ఏమాయా రాసిర్రు ఒక పేపర్లో. సార్ మంత్రి ప్రశాంత్ రెడ్డి పదే పదే రాజీనామా సిద్ధం, బీజేపీకి సిద్ధమా అని దేనికి రాజీనామా? మీరు చెప్పే పెన్షన్లు కావచ్చు, ఉద్యోగాల భర్తీ కావచ్చు, చాలా అంశాల మీద మాట్లాడింది ఇప్పటివరకు. కానీ ఎందుకు బీజేపీ ఎంపీలు కావచ్చు, బీజేపీ నేతలు స్పందించారు? ఎక్కడ ఆయన కేంద్రం 2 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇస్తాను, శ్వేతపత్రం విడుదల చేస్తాం, 1 లక్ష ఉద్యోగాలు భర్తీ చేసి ఈ 2 అంశాలు. చూడు బ్రదర్, దీనికి నేను 1,00,000 సార్లు మీకు చెప్పినాను ఆన్సర్. కేంద్రము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తా అని చెప్పింది. మన ఉమ్మడి జిల్లాలోనే 2019 వరకు నేను విత్ ఎవిడెన్స్ మీకు ఇంతకుముందు కూడా ఇవ్వడం జరిగింది, 4 సార్లు చెప్పడం జరిగింది. 2019 వరకే 54,000 రూపీస్ 54,000 క్యాండిడేట్లకి ముద్రా లోన్స్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ నుంచి కానీ, ప్లేస్మెంట్లు ఇప్పించడం కానీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి కానీ మేము ఫండింగ్ చేసినాం, లోన్లు ఇచ్చినాం, ఉద్యోగాలు ప్లేస్మెంట్లు ఇప్పించినాం. మన జిల్లాలో త్రూ వేరియస్ ఆల్ దీస్ ముద్ర కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ. బ్యాంకులలో డేటా ఉన్నది, వాళ్ళు డేటా మొత్తం ఇయ్యరు మనకు, వాళ్ళు బ్రీఫ్ నోట్ ఇచ్చారు. నేను మీటింగ్స్ పెట్టుకొని అది తీసుకొచ్చి నేను మీ ముందర పెట్టి కూడా సంవత్సరం పైన దాటిపోయి. రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి ఎన్ని లోన్లు ఇచ్చింది బిజినెస్ల కోసం? సరే, ఇప్పుడు మేము అనలే కదా ఇంటికో గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ అన్నారు. 1,00,000 ఉద్యోగాలు ఇస్తాం, ఇమీడియట్గా 1,00,000 ఉద్యోగాలు వస్తే తెలంగాణ వస్తే మేము ఇస్తామని కేసీఆర్ అన్నాడు. ఇంటికో ఉద్యోగం సాధ్యమా అధ్యక్ష అని మళ్ళీ కేసీఆర్ అన్నాడు. అది అయ్యే పనే? ఉంటే ఆ ఉద్యోగాలు అని ఆయన్నే అన్నాడు. కాంట్రాక్ట్ నౌకరీ ఏందండి, అందరు పర్మనెంట్ చేయాలి అని ఆయన్నే అన్నాడు. ఉన్న కాంట్రాక్టర్లు అందరినీ పీకేసింది కూడా ఆయననే. మేమేమన్నామా? అన్నీ ఆయన్నే అన్నాడు. సరే, మీరు ఎవరికి ఎన్ని లోన్లు ఇచ్చిండ్రు, మీరు ఎవరికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు, ఎన్ని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మీరు పర్మనెంట్ చేసిండ్రు తీసుకురా, నేను డేటా ఇచ్చి మాట్లాడుతున్నా. నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అన్నాడా, ఎంప్లాయ్మెంట్ అన్నాడా? గవర్నమెంట్ ఎంప్లాయీ అంటున్నారు, మినిస్టర్ అదే చెప్తున్నారు. 2 లక్షల కోట్ల ఉద్యోగాలు. మినిస్టర్ ఏ మత్తు పదార్థం ఇన్ఫ్లుయెన్స్లో మాట్లాడుతున్నాడు, ముఖ్యమంత్రి ఏ మందు కొట్టి మాట్లాడుతున్నాయి అంటలేను. నరేంద్ర మోడీ గారు ఏమన్నారు? ఉద్యోగ ఉపాధి అవకాశాలు 2 కోట్ల మందికి ప్రతి సంవత్సరం అన్నాడు. నేను మన జిల్లాది మీ ముందర పెట్టినాను. ప్రశాంత్ రెడ్డి జిల్లా, నా జిల్లా, గ్రామము అన్నీ ఒకటే కదా, ఇల్లు పక్కపక్కకే ఇల్లు కూడా. నువ్వు డేటా ముందర పెట్టి మాట్లాడు. ఇప్పుడు ఆయన జిల్లాకు సంబంధించిన మంత్రి, లెటెస్ట్ కాల్ ఫర్ బ్యాంకర్స్ మీటింగ్, సమరీ తీసుకొని వస్తారు వాళ్ళు. నేను పిలిచిన, తెచ్చిండ్రు, చూసిన 2019. దాని తర్వాత పర్సూ చేద్దామంటే జర కోవిడ్ వల్ల దానివల్ల దీనివల్ల డిలే ఉన్నది. 2019 వరకు మీ కేసీఆర్ అప్పటికి 5 సంవత్సరాలు 5.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కదా. సైంటిఫిక్గా మాట్లాడదాం. అక్టోబర్ 2021 2 నెలల్లో 80,000 కొలువులు అన్నాడు. ఇగో కేసీఆర్. బుధవారం అది కూడా 6 అక్టోబర్ 2021. 3 నెలలు 3.5 నెలలు అయిపోయాయి. 2 నెలల్లో 80,000 ఉద్యోగాలు అన్నాడు సార్. 1,70,000 దళిత కుటుంబాలు ఉన్నాయి రాష్ట్రంలో, అందరికీ 10 లక్షలు అన్నాడు. అన్నదా లస్కలు అని అన్నాడు కదా, 10 లక్షలు అని. ఇప్పుడు 100 ఇస్తా అంటున్నాడు అసెంబ్లీని. ఎంత అవుతాయి? ఈ సంవత్సరంలో ఇస్తా అంటుండే ఆయన, వచ్చే సంవత్సరం ఎన్నిక. మళ్ళీ అది ఎమ్మెల్యే చెప్పినోడికి ఇవ్వాలి, డబల్ బెడ్రూమ్ ఎమ్మెల్యే చెప్పినోడికి ఇవ్వాలి. పెన్షన్లు కూడా ఈ మధ్య కొత్త పెన్షన్లు ఇవ్వడం కేవలం కేంద్ర ప్రభుత్వం ప్రెషర్ వల్ల వస్తున్న, మీకు తెలుసు నాకు తెలుసు. టార్గెట్స్ ఇచ్చిండ్రు, కోవిడ్ వల్ల అందరికీ అన్ని అందాలా, రేషన్ కార్డు కూడా కొత్త ఇష్యూ చేయాలా, పెన్షన్లు కూడా ఇష్యూ చేయాలా, గైడ్ లైన్స్ వచ్చినాయి, సర్క్యులర్లు వచ్చినాయి, మీ ముందరికి వచ్చినాయి, నా ముందరికి వచ్చినాయి, మీ పేపర్లలో వేసారు, ప్రెషర్ కొట్టిండ్రు, పెండింగ్ అప్లికేషన్లు అన్నీ క్లియర్ చేయాలని కేంద్రం చెప్తే వచ్చినాయి. ఐ మీన్ రాంగ్? 8 సంవత్సరాలు దాటేసి
ముఖ్యమంత్రి అయినాక దళిత బంధు డిక్లేర్ చేసి 6 నెలలు అయినాక చేయాల్సిన ప్రామిస్లు అన్నీ చేసేసినాక ఇప్పుడు విధి విధానాల గురించి కూర్చుంటారు. ఇప్పుడు వీళ్ళు చేసిన ప్రామిస్ల మీద ఈ మధ్య ఆయన ఫైనాన్స్ మినిస్టర్ కూడా 50,000 ఉద్యోగాలు త్వరలో అన్నాడు హరీష్ రావు. విధి విధానాల మీద కేబినెట్ సమావేశమై విధి విధానాలు ఎట్లా చేయాలన్నది నిర్ణయం చేస్తారు. ఇప్పుడు ఇంకా సంవత్సరం ఎలక్షన్ పెట్టుకొని కమిట్మెంట్ లేని ప్రభుత్వం తెలంగాణ పట్ల